హాయ్ గైస్, మీరు కనుక ఈ 2026లో ఒక మంచి ట్యాబ్ తీసుకుందాం అనుకుంటే, అది కూడా మీ బడ్జెట్ అనేది ఒక 40,000 రూపీస్ లోపు ఉంది అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీరు దేనికి కూడా రాజీ పడకూడదు. అది పర్ఫార్మెన్స్ కానీ, బ్యాటరీ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇలా ఏ విషయంలో కూడా మీరు రాజీ పడకూడదు. మీ బడ్జెట్ ఒక 20,000, 25,000, 30,000, 35,000, ఒక 40,000 రూపీస్ లోపు ఉంది అనుకుంటే మాత్రం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక 6 ట్యాబ్స్ అయితే మీకు చెప్తాను. సో వీటిని కనుక మీరు తీసుకున్నారంటే మాత్రం మీకు పీక్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ వీటిని కనుక మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తుంటుంది. ఆ వ్యూ ప్రొడక్ట్స్లో అన్ని కూడా ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మీ బడ్జెట్కి తగ్గట్టుగా అన్ని నేను అక్కడ ట్యాగ్ చేసి అయితే పెడతాను అనమాట. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఫస్ట్ ట్యాబ్ కనుక చూసుకున్నట్లయితే OnePlus నుంచి OnePlus Pad 2 అయితే ఉంటుందన్నమాట. ఇది ఎవరి కోసం అంటే ఎవరికైతే మంచి పర్ఫార్మెన్స్ పవర్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం అనమాట. కానీ చాలా మంది నన్ను ఏం అడుగుతూ ఉన్నారంటే, అన్న రేపు మళ్ళీ బిగ్ బిలియన్ డేస్ వస్తాయి కదా, సో ఆ టైంలో తీసుకుంటే బెటరా అని అయితే అడుగుతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే మనకి ఈ ర్యామ్ ప్రైజెస్ అనేవి 2 టైమ్స్ అయితే పెరిగాయి. దానికి తగ్గట్టుగా ప్రైజెస్ కూడా మనకి ఒక 2 టైమ్స్ అయితే పెంచారనమాట. రేపు బిగ్ బిలియన్ డేస్కి మనకి ప్రైస్ మనం ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే అంత తగ్గుతుందని నేనైతే అనుకోవట్లేదు. అండ్ దాంతోపాటు అప్పటి వరకు ఈ స్టాక్ ఉంటుందని కూడా చెప్పలేము. ఒకవేళ మీకు గనక మంచి డిస్కౌంట్లో వచ్చిందంటే మాత్రం ఇప్పుడు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐప్యాడ్ 11th జనరేషన్ అయితే ఉంటుంది. ప్రీవియస్గా నేను ఆఫర్స్ గురించి వీడియో చేసినప్పుడు ఆ వీడియోలు చాలా క్లియర్గా అయితే చెప్పాను. ఇది 30,000 రూపీస్కి అయితే వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 35,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్తున్న బడ్జెట్ అంటే కూడా మీకు 1,000 to 2,000 రూపీస్ వరకు వేరీ కూడా అవ్వచ్చు. చూసుకోండి, మేక్ షూర్ కార్డ్ ఆఫర్స్ అయితే యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇది వచ్చేటప్పటికి మీకు 256 GB వేరియంట్ అయితే ఉంటుంది. సో అది కనుక చూసుకున్నట్లయితే మీకు 43,000 to 44,000 రూపీస్ వరకు ఉంటుంది. మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 40,000 to 41,000 రూపీస్ కూడా అవైలబుల్ అయితే ఉందన్నమాట. ఒకవేళ నాకు స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే ఇదే మోడల్లో మీరు ఈ వేరియంట్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఎక్కువ యాపిల్ ఎకో సిస్టమ్ ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళైతే దీన్ని ఖచ్చితంగా అయితే చూసుకోవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాబ్ అయితే అవుతుంది బడ్జెట్ సెగ్మెంట్ లో. నెక్స్ట్ సామ్సంగ్ లవర్స్ కోసము సామ్సంగ్ నుంచి Galaxy S10 Lite అయితే ఉంటుంది. ఇది 5G ట్యాబ్. ఎవరి కోసం అంటే మీరు స్టూడెంట్ అయినా, టీచర్ అయినా, ఆన్లైన్ క్లాస్ అయినా, లేదంటే మీరు ఆఫీస్ కాల్స్ మాట్లాడుకోవడానికైనా, లేదా ఏదైనా మూవీస్ చూసుకోవడానికైనా, ఇలా ఆల్ ఇన్ వన్ అనమాట. ఒక ఆల్రౌండర్ టాబ్లెట్ కావాలి అనుకుంటే మాత్రం దీన్ని మీరు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. దీంట్లో వచ్చేటప్పుడు మీకు సామ్సంగ్ నుంచి S Pen అయితే వస్తుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి కనుక మీరు S Pen యూజ్ చేస్తూ ఉన్నారంటే కొన్ని రోజుల తర్వాత దానికి అడిక్ట్ అయితే అయిపోతారనమాట. అంత మంచిగా అయితే ఉంటుంది. సో ఇది ఒక 5G టాబ్లెట్ 40,000 రూపీస్ లోపే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. మీరు స్టూడెంట్ అయినా, టీచర్ అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, ఇలా ఎవరైనా సరే దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అంటే దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి అటు ఇటుగా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కొంచెం చూసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన రిపబ్లిక్ డే సేల్లో కనుక చూసుకున్నట్లయితే 30,000 రూపీస్ కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ టాబ్ వచ్చేటప్పటికి మనకి బ్రౌన్ నుంచి ఆర్క్ టాబ్లెట్ అయితే ఉంటుంది. ఈ చాలా మంది దీన్ని అయితే ట్రస్ట్ చేయట్లేదు, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టాబ్లెట్ అనమాట. ఫీచర్స్ వైజ్ గా చూసుకున్నప్పటికీ 40,000 రూపీస్ లోపు మీకు స్టైలిష్ పెన్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు కీబోర్డ్ ఫోలియో కవర్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ లాగా అయితే వస్తుంది. సో దీని లాంచింగ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 43,000 రూపీస్ వరకు ఉండేది. ఆఫర్తో పాటుగా ఇప్పుడు మనకి 38,000 రూపీస్ నుంచి 39,000 రూపీస్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే వస్తుంది. దీని బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే చాలా పెద్ద బ్యాటరీ అయితే దీంట్లో యూజ్ చేశారు. 14,550 mAh బ్యాటరీ అయితే మనకి దీంట్లో అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. చాలా పెద్ద బ్యాటరీ అయితే యూజ్ చేశారు. 12 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 256 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. మీకు ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలి, హెవీ గేమింగ్ ఆడతాను, హెవీగా ఎడిట్ కూడా చేస్తాను అని అనుకుంటే మాత్రం ఇది మీకు పక్కా అయితే సెట్ అవుతుంది. కాకపోతే దీంట్లో మైనస్ ఏంటి అంటే ఫీచర్స్ పరంగా ఇది తోపు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. కానీ కొత్త బ్రాండ్ అవ్వడం వల్ల లాంగ్ టర్మ్లో ఇది సపోర్ట్ అనేది మనకి ఉంటుందా లేదా, సర్వీస్ సపోర్ట్ అనేది చాలా మందికి ఆ ఇష్యూ అయితే వస్తుందన్నమాట. అదొక్కటి నేను ఓకే అనుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం మీకు ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi Pad 8, Pad 7 పర్ఫార్మెన్స్ పీక్ ఉంటుంది. అలాంటిది మనకి Pad 8 అయితే మాత్రం హెవీ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. మీరు గేమింగ్ కోసమైనా సరే, అవుట్డోర్లో ఎక్కువ యూజ్ చేస్తారనుకున్నా సరే ఇది మీకు 2026లో వన్ ఆఫ్ ద బెస్ట్ టాబ్లెట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే దీంట్లో మీకు నానో టెక్స్చర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు యాంటీ రిఫ్లెక్షన్ కోటింగ్ అయితే ఉంటుంది. మీరు దీన్ని ఎండలో యూజ్ చేసినప్పుడు కూడా మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఆ రిఫ్లెక్షన్స్ కానీ అలాంటివి ఏమి కూడా రావు. నార్మల్ డేస్లో ఇది మనకి 41,000 రూపీస్ ఉన్నప్పటికీ కొంచెం అటు ఇటుగా నార్మల్ చిన్న చిన్న సేల్స్ జరిగినప్పుడు కూడా మనకి 39,000 నుంచి 40,000 రూపీస్ లోపు అయితే దొరుకుతుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే మాత్రం దీనికి ఫోకస్ పెన్ ఉంటుంది కదా, అది మీరు తర్వాత అయితే కొనుక్కోండి. సో అది మీకు బెస్ట్ అయితే అవుతుంది. డిస్ప్లే కానీ, బ్యాటరీ కానీ ఇలా మీకు అన్ని క్వాలిటీ పరంగా అదిరిపోతాయి. దాంట్లో మాత్రం మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. నెక్స్ట్ 6th టాబ్లెట్ కనుక చూసుకున్నట్లయితే లెనోవో నుంచి లెనోవో ట్యాబ్ Pro 2 అయితే ఉంటుంది. సో యూట్యూబ్లో మీరు ఏ వీడియోస్ అయినా చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాబ్ అనమాట. ఇది 40,000 రూపీస్ లోపు నెంబర్ 1 రికమెండేషన్ ఇది మాత్రము. ఎందుకు అనంటే దీంట్లో మీకు
పెన్ సపోర్ట్ వస్తుంది, దాంతోపాటు 8 GB ర్యామ్ వస్తుంది, 256 GB స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే కూడా అప్గ్రేడ్ అయింది, ప్రీవియస్ జనరేషన్ బాగుంటుంది, దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా అప్గ్రేడ్ అయింది. సో దానివల్ల మీకు బ్రైట్నెస్ కూడా పెరిగింది. 800 నిట్స్ మీకు పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కాబట్టి మీరు ఒకవేళ ఓపెన్ ఏరియాలో లైక్ ఎండలో అలాంటి సమయంలో యూజ్ చేస్తాం అనుకున్నా సరే మీకు చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. పర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇది ఒక ఆల్రౌండర్ టాబ్లెట్ అనేది నేను చెప్తాను. సో గైస్, మీరు కనుక ఒక మంచి టాబ్లెట్ తీసుకోవాలనుకుంటే వీటిలో మీరు దేన్ని కన్సిడర్ చేసినప్పటికీ కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. లేదు నా బడ్జెట్ ఇంకా కొంచెం తక్కువ ఉంది అనుకుంటే అవి కూడా మీకు ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్లో అయితే మొత్తం ట్యాగ్ చేసి పెడతాను. లేదంటే నేను మాట్లాడుతున్నప్పుడు కింద మీకు డిస్ప్లే అవుతుంటుంది, దాని మీద క్లిక్ చేసైనా సరే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో మీరు గేమింగ్ లవర్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, లేదు మీరు ఎడిటింగ్ కోసమైనా సరే, ఇట్లా దేనికోసమైనా సరే వీటిని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చిందంటే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ చూడడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం మేక్ షూర్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.